కాలనీ జంగిల్ ప్రిస్కెళ్ళ మా ఇంటి పేరు. కావల్లో కొత్త బజార్లో బంగారపుట్ల గొంతులో మా అమ్మ ఒక చెట్టుగారి ఇంట్లో పని చేస్తుంటే 2 సంవత్సరాలు పని చేసినాక బాగా నమ్మించాడు అతను. నమ్మించినాక అమ్మ ముద్రాలోను 2 లక్షలు నాకు ఇయ్యి, నీకు 5 లక్షలు ఎస్సీ కార్పొరేషన్ లోన్ ఇప్పిస్తాను అని 90,000 కట్టించుకున్నాడు. ఆ లోన్కి అన్ని డాక్యుమెంట్లు అన్నీ చేసిన తర్వాత అంత అమౌంట్ మేము ఏమని ఫీల్డ్ ఆఫీసర్ సార్ చెప్పి వాళ్ళకి ఆ లోన్ అట్లే ఆగిపోయింది. ఇది 2-3 నెలలు కట్టాడు. ఈ ముద్రా లోను బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 2-3 నెలలు కట్టిన తర్వాత ఇంక కట్టకుండా ఆపేసాడు. ఇంకా నేను వాళ్ళు ఒప్పుకోపోయాక నేనే కడుతున్న తర్వాత నాకు కాగితాలు రాసిచ్చిన తర్వాత ఎట్టయిందంటే వాళ్ళ అమ్మ బాగున్నా ఏడే ఉన్నాడు. వాళ్ళ అమ్మ చనిపోయినాక తాళం వేసి ఎటు వెళ్ళిపోయాడు. అతనే దుగ్గి రమేష్ కుమార్ వెళ్ళిపోయినాక వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉన్నా. వాళ్ళ అమ్మ చనిపోయినాక కర్మంతం అప్పుడు పోతే వాళ్ళ అన్న కట్టిస్తామమ్మ ఏడకి బావు అనేడు. ఇంక ఈ 3 సంవత్సరాలు నేను తిరుగుతూనే ఉన్నాను. నేను డబ్బులు కడతాను. 3 నెలల నుంచి ఆగిపోతే బ్యాంకీ వాళ్ళు నా పొదుపులో కట్ చేశారు. 10 మంది మా ఇంటి మీదకి వచ్చారు సార్. అతను దుగ్గి రమేష్ కావలి కొత్త బజారు. అంతా 2 లక్షలు ఆ లోను, 90,000 ఇది, 5 లక్షలు లోన్ ఇప్పిస్తామని ఎస్సీ కార్పొరేషన్కి కమిషన్ తీసుకున్నాడు సార్. 90,000 వేరే వాళ్ళకి ఇప్పించాడు. 2 లక్షలు లోన్ ఇప్పిస్తారని 90,000 కమిషన్ తీసుకున్నాడు. ముద్రా లోన్ 2 లక్షలు డబ్బులు తీసుకున్నాడు సార్. ఆ ముద్రా లోన్ కట్టాడా? కట్టలేదు సార్. 2-3 నెలలు కట్టాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు నెల్లూరులో నారాయణ హాస్పిటల్ దగ్గర ఉన్నాడు. వాళ్ళు చెట్టుగారులే చెప్పారు సార్, ఫలాంది ఎక్కడ ఉండమ్మా నువ్వు కంప్లైంట్ ఇయ్యి వస్తుడు అని చెప్పి వాళ్ళకి వచ్చినా సార్. ఇన్ని రోజుల నుంచి ఓపికగా నేనే కడుతున్నాను. 3 నెలల నుంచి డబ్బులు లేక నేను ఇబ్బంది గుండి వాళ్ళకి కట్టలేదు సార్. మీరు పోలీస్ స్టేషన్ కదా కంప్లైంట్ ఇచ్చినా సార్. పోలీస్ స్టేషన్ దగ్గర మా కాడే కదా సార్, వంటావు నేను తెలియదు. అయితే బూతులు తిడుతున్నారు సార్. బూతులు తిడుతుండో కొన్నాళ్ళు బూతులు తిట్టాడు. అసలు ఇప్పుడు ఫోన్ బ్లాక్ లిస్ట్లో పెట్టాడు. ఏమో ఫోన్ ఎక్కదు సార్, కలవట్లేదు అసలు నా ఫోన్తో చేస్తే.